హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం అక్బర్ బీర్బల్ కథలు చెప్పుకుందాం, సరేనా? ప్రియమైన పాఠకులకు నమస్కరించు రాయినది. వాస్తవానికి బీర్బల్ చరిత్రను లోతుగా పరిశీలించాకనే ఆ చరిత్రను నేపథ్యంలో వాడుకుంటూనే పలు కథల రూపంలో చెప్పడం జరిగింది. ఇందులో అక్బర్ గురించి అనేక విశేషాలు చాలామందికి తెలియనివి పొందుపరిచాను. బీర్బల్ కూడా తెనాలి రామలింగ కవిలా యథార్థవాది. అందుకే పలుమార్లు అక్బర్ పాదుషా వారి ఆగ్రహానికి గురై మరణదండన వరకు తెచ్చుకునేవాడు. ఏదో విధంగా చివరిలో తప్పించుకునేవాడు. బీర్బల్ ప్రతి కదలికలో హాస్యం ఉండేది. అతడో హాస్యబ్రహ్మ. ఆ హాస్యానికి భారత ప్రజలు పెక్కు కథల రూపంలో నాటి నుంచి నేటి వరకు చెప్పుకొని ఆనందిస్తూనే ఉన్నారు. అంతటి మహోన్నత చరిత్రను కలిగిన బీర్బల్ మహాసేను గురించి కొన్ని ఏళ్ల పాటు అనేక చరిత్ర గ్రంథాలు శోధించి రాయాలని పట్టుదలతో నా వంతు కృషి చేసి మీ ముందుంచాను. బీర్బల్ కథలు తెలుగు పాఠకులు ఇదివరకులో చదివారు. ఆ కథలు జోలికి పోకుండా నాకు లభించిన ఆధారాలతో బీర్బల్ కథలు కొత్తవి తయారు చేసి బీర్బల్ జననం నుంచి మరణం వరకు మీ ముందుంచాను. హాస్యం పండించే బీర్బల్లో వీరుడున్నాడు. తన చావును ముందే గ్రహించి తనపై ఒక కవిత రాసి నాటి మహాగాయకుడు తాన్సేనుకు ఇచ్చాడు. ఈ సరికొత్త కథలు పాఠకులను తప్పక అలరిస్తాయని నమ్ముతున్నాను. జననం 1538 ఫిబ్రవరి 18వ తేదీ. యమునా నదీ తీరాన ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులు పడుతుండగా అక్కడ నదికి వచ్చిన స్త్రీలు ఆమె వద్దకు చేరి తన వంతు సేవలు అందించారు. కొన్ని చీరలు ఆమె చుట్టూ కట్టారు. ఆమెకు ధైర్యం చెప్పారు. ప్రసవం అయ్యేందుకు సహకరించారు. నొప్పులు ఒకవైపు శరీరాన్ని పచ్చిపుండును చేస్తుండగా చండ్ర నిప్పులను తలపింపజేసే ఎండలకు ఆ మాతృమూర్తి పూర్తిగా శోషలేకుండా పడిపోయింది. ఆమె భర్త చందనదాస్కు చేతులు కాళ్ళు ఆడని పరిస్థితిలో ఒక చెట్టు కింద నీళ్లు నములుతూ కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం పసికూత వినిపించింది. అయితే అతడిలో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. ఆశగా చూశాడు. పండంటి కుమారుడు జన్మించాడు అని ఒక స్త్రీమూర్తి చెప్పగా ఆనందంతో కన్నీటి బాష్పాలు రాల్చాడు. కట్టిన సంచిలో నుంచి ఖర్జూరాన్ని తీసి అక్కడ వారందరికీ పంచాడు. మరి కొద్దిసేపటికి అక్కడ సేవలందించిన ఆడవారు ఖర్జూరాన్ని తీసుకొని ఇంటి ముఖాలు పట్టారు. చెట్టు నీడలో ఉన్న భార్యను బిడ్డను చూసి సాయంత్రానికి ఈ మహానగరంలో చలిబారిన పడకుండా మంచి చోటు ఏదైనా చూసుకుందాం, చాలా చలిగా ఉంది, అసలే పురిటి బిడ్డ తట్టుకోలేదు, నా వద్ద వారం రోజులకు సరిపడా ధనం ఉంది, ఢిల్లీలో నాకు నా చిన్ననాటి స్నేహితుడు కొత్వాలుగా ఉన్నాడు, వాడిని వెతుక్కుంటూ వెళ్ళి వస్తాను, మన దీనగాథ విని ఆశ్రయం ఇస్తాడని ఆశతో ఉన్నాను, లేకుంటే ఏ సత్రంలోనైనా ఈ పూటకి గది చూసుకుందాం, ఏ పూటకూళ్ళ అయినా ఇంత చోటు ఇవ్వకపోదు అని ఆమెకు పరిపరి విధాలుగా ధైర్యం చెప్పాడు. అతడి వైపు జాలిగా చూసింది. నా గురించి పుట్టిన బిడ్డ కోసం ఎంతగా పరితపించారో నాకు తెలుసు. ఆ దేవుడు చల్లగా చూశాడు. నాకు కొంత బాగానే ఉంది. మీరు ఒకసారి మీ స్నేహితుని గురించి వాకప్ చేసుకుని త్వరగా వచ్చేయండి అని చెప్పింది. అంతలోనే అక్కడికి ఊళ్ళో అమ్మలక్కలు చాలామంది వచ్చి చేరారు. మీరు బ్రాహ్మలని తెలిసి వచ్చాం, మా ఇంటికి రండి, అసలే చలి రోజులు, పురిటి బిడ్డతో ఇలా నది ఒడ్డున ఉండడం ఎంతమాత్రం మంచిది కాదు అని చెప్పి అంతా కలిసి అక్కడి నుంచి తీసుకుపోయారు. వారి వెంట నడిచాడు చందనదాస్. బ్రాహ్మణుల ఇంట వారం రోజులు హాయిగా గడిచిపోయాయి. అక్కడ ఓ జ్యోతిష్యుడు బిడ్డ జాతకం చూసి మహర్జాతకుడని చెప్పాడు. చందనదాస్ దంపతులు చాలా ఆనందించారు. కానీ అదే నోటితో మరో శూలం లాంటి మాటను చెప్పాడు. ఈ బిడ్డడు రాజయోగంతో ఉన్న ఆ దశలను తల్లిదండ్రులు చూడలేరు, పసితనం నుంచి అనాథగా బ్రతకగలడు, అలాగే మంచి వాక్శుద్ధితో కీర్తి కిరీటం ధరించగలడు అని చరిత్ర వాసికెక్కగలదు. మిగిలింది వచ్చే భాగంలో చెప్పుకుందాం.